రైతన్నలందరికీ నమస్కారం అన్న. ఈరోజు మీ ముందుకు మళ్ళీ ఒక మంచి జాన్ డీర్ W70 షింక్రోమ్ స్మార్ట్ హార్వెస్టర్ అయితే అమ్మకానికి అయితే తెచ్చానన్న. ఇది W70లో ఒక మంచి వేరియంట్ అనేది చెప్పుకోవచ్చన్న, షింక్రోమ్ స్మార్ట్. అండ్ బండి వచ్చేసరికి నీట్ అండ్ న్యూ కండిషన్లో అయితే ఉంది. అదే కాకుండా డబల్ కట్టర్తోని ఈ హార్వెస్టర్ మనకు అమ్మకానికి అయితే వచ్చిందన్న. హార్వెస్టర్ రిలేటెడ్ ప్రతి ఇన్ఫర్మేషన్ మరియు హార్వెస్టర్ యొక్క ప్రతి ఫోటో వీడియోలు అయితే కవర్ చేశాను. దయచేసి వీడియోని చివరి వరకు అయితే చూసేయండి అన్న. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి, మీ దగ్గర ఉన్న హార్వెస్టర్లు కానీ హార్వెస్టర్ల బాక్సులు కానీ అమ్మకానికి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపండి అన్న. ఎటువంటి హార్వెస్టర్ అయినా కూడా మనం స్పాట్లో అమ్మి పెడతామన్నా. జస్ట్ మీ బండి ఫోటోలు ఈ నంబర్కి అయితే వాట్సాప్ అయితే చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి జాన్ డీర్ W70 షింక్రోమ్ స్మార్ట్ హార్వెస్టర్ అన్న. ఇది వచ్చేసరికి మంచి వేరియంట్ అనొచ్చు. ఇందులో వచ్చేసరికి స్పెసిఫిక్గా హార్వెస్టర్ వచ్చేసరికి నీట్ అండ్ న్యూ కండిషన్లో అయితే ఉందన్న. చాలా తక్కువగా నడిచిన బండి అనే చెప్పుకోవచ్చు. అండ్ దీని యొక్క మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఇది వచ్చేసరికి 2020 మోడల్ హార్వెస్టర్ అన్న, 2020 మోడల్ హార్వెస్టర్. అండ్ హార్వెస్టర్ యొక్క టైర్ల కండిషన్ దాదాపుగా 90% లైఫ్ అయితే ఉందన్న. టైర్లది వచ్చేసరికి 85 నుంచి 90% లైఫ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసరికి జాన్ డీర్ వారి W70 అనే హార్వెస్టర్ అన్న. మంచి కండిషన్లో అయితే ఉంది. ఇందులో ముఖ్యంగా ఎక్కువ రిపేర్స్ అయితే బండి అయితే పెట్టదన్న. మంచి వేరియంట్ బండి. ఇది వచ్చేసరికి స్మార్ట్ వేరియంట్ కాబట్టి ఇక దీనికి వచ్చేసరికి మనకు ఓనరు డబుల్ కట్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాడన్న. ఒకటి రాకెట్ కట్టర్ ఉంది, ఒకటి రింగ్ కట్టర్ అయితే, 2 కట్టర్లు అయితే మనకు ఓనర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాడు. ఓవరాల్గా బండి ఒక వెల్ మెయింటైన్డ్ వెహికల్ అనే చెప్పుకోవచ్చు అన్న. సింగిల్ ఓనర్ బండి అన్న, ఒక చేతి పైన నడిచిన బండి, తక్కువగా నడిచిన బండి. ఇక ఈ హార్వెస్టర్ యొక్క ప్రతి ఒక్క పేపర్ అవైలబుల్గా ఉండి అన్ని క్లియర్గా ఉన్నట్లు ఓనర్ అయితే చెప్తున్నాడన్న. మీకు అన్ని పేపర్లు కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాడు. పేపర్లు అన్ని కూడా ఫుల్ ఫోర్స్లో అయితే ఉన్నాయి. జాన్ డీర్ W70 హార్వెస్టర్తో పాటు మనకు ఒక రీల్ కట్టరు, ఒక మేజ్ కట్టర్, అదే మక్క కట్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాడన్న. ఇక అన్ని పేపర్లు కూడా అవైలబుల్గా ఉండి అన్ని క్లియర్గా ఉన్నాయన్న. దీని యొక్క ధర మరియు లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న అన్ని రకాల హార్వెస్టర్లు మన ఛానల్లో తేవడం జరుగుతున్న. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక ఈ బండికి ధర ఓనర్ వచ్చేసరికి 11 లక్షలు అయితే చెప్తున్నాడన్న. మాట్లాడుకున్నట్లయితే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ వచ్చేసరికి ఓనరు 11 lakhs చెప్తున్నాడన్న. ప్రైస్ నెగోషియబుల్. మీరు వెళ్ళి మాట్లాడుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ 11 లక్షల రూపాయల్లో తగ్గింపు అయితే చేయడం జరుగుతుందన్న. ఇక ఈ హార్వెస్టర్ ఉన్న ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి ఈ హార్వెస్టర్ మనకు వచ్చేసరికి ఎన్టీఆర్ జిల్లా నుంచి అమ్మకానికి అయితే వచ్చిందన్న. ఆంధ్రప్రదేశ్ స్టేటు నూజువీడు ఏరియాకి దగ్గరలో ఎన్టీఆర్ డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అన్న. ఇది వచ్చేసరికి ఆంధ్ర తెలంగాణ బార్డర్లో బండి అయితే అందుబాటులో అవుతుందన్న. మీకు వచ్చేసరికి ఇక ఈ హార్వెస్టర్ ఎవరైతే తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుందో దయచేసి మీరు బండి దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకొని మాట్లాడుకొని బండి అయితే తీసుకోండి అన్న. అంతే తప్ప ఎవరికి కూడా ఆన్లైన్లో పేమెంట్లు అయితే చేయకండి. మొత్తం ఒక ఫుల్ మెకానిక్తో A to Z చెక్ చేసుకున్న తర్వాతనే బండి అయితే తీసుకోండి అన్న. ఇక ఈ హార్వెస్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసరికి కింద కామెంట్ బాక్స్లో ఉంటుందన్న. నేరుగా ఓనర్తో మాట్లాడుకొని హార్వెస్టర్ అయితే తీసుకోవచ్చు. వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నెంబర్ అయితే ఉండదన్న. కింద కామెంట్ బాక్స్లో ఓనర్ నెంబర్ అయితే ఉంటుంది. ఒకవేళ బండి అమ్ముడుపోయినట్లయితే కామెంట్ బాక్స్ నుంచి ఓనర్ నెంబర్ అయితే తీసివేయడం జరుగుతుందన్న. అది గమనించగలరు. ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న హార్వెస్టర్ల బాక్సులు మీ ముందుకు తెస్తూనే ఉంటాను. అవి కూడా నేరుగా రైతుల నుంచి వచ్చిన బండ్లు మన దగ్గర అయితే లభిస్తాయన్న. సో ప్రతి ఒక్కరు లైక్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి బండితోనైతే కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ అర్జున్. జై జవాన్ జై కిసాన్.